అందరికీ నమస్కారం. నేను మీ గట్టిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ, యువసేన, పల్నాడు జిల్లా. ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి, మా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విషయాన్ని కనుక మనం గమనిస్తే కొన్ని పేపర్లలో కూడా ఈరోజు ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. పాస్టర్స్కి జీతాల విడుదల చేయటం కోసం 14.45 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఒక వార్త ప్రచురించడం జరిగింది. దీని గురించి మనం లోతుగా ఆలోచన చేస్తే గత ఎలక్షన్కి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసత్య ఆరోపణలు చేస్తూ క్రిస్టియన్ వ్యతిరేకమైనటువంటి బీజేపీ పార్టీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి వెళ్తూ ఉన్నాయి, క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ఉంటారు, చర్చీలు పడేస్తారు, పాస్టర్స్కి జీతాలు ఇవ్వరు అని చెప్పేసి అసత్య ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెడుతూ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు కూడా కలిసి ఈరోజు పాస్టర్స్కి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి దైవ సేవకులు అంటారు, అలాగే పాస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా జీతాలకి డబ్బులు, గౌరవ వేతనాన్ని రిలీజ్ చేసి ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే క్రిస్టియన్స్ వ్యతిరేకం అని చెప్పి ప్రచారం చేశారో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ అసత్య ఆరోపణలు చేసేటువంటి నాయకులకి, అయా మీరు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా అక్కడ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు నిబద్ధత కలిగినటువంటి నాయకుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటువంటి సినీ పరిశ్రమను వదిలిపెట్టి ఈరోజు ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో వాళ్ళిద్దరూ సెంట్రల్లో బీజేపీని కలుపుకొని ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్తో ముందుకు వెళ్తూ ఉన్నారు. మీ అసత్యాలు, ఆరోపణలు ఇవన్నీ కూడా చెల్లవు. ఇంకా ఎన్డీఏ కూటమి అందరి ప్రజల పక్షాన ఉంటుంది. అది హిందువులా, క్రిస్టియన్సా, ముస్లిమ్సా అనేది కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యమైనటువంటి మనుషుల దగ్గర నుంచి కూడా అందరికీ సహాయంగా ఉంటూ అందరికీ మేలు చేసేటువంటి ఒక గొప్ప మరి కూటమి ఏదైతే ఉంది అంటే అది ఎన్డీఏ కూటమి అని చెప్పేసి, మరి దళితులకి వ్యతిరేకంగా, క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ఉన్న ఏకైక పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము మీడియా ముఖంగా మరి తెలియజేసుకుంటూ ఇటువంటి అసత్య ఆరోపణలు ఇక మానుకోవాలని, రాష్ట్రంలో 15-20 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళుతుందని, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు వెళుతుందని, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ మోడీ గారి సహకారంతో ముందుకు వెళుతుందని మీకు తెలియజేసుకుంటూ నేను మీ గట్టిపర్తి రమేష్ బాబు, డాక్టర్ చదలవాడ, యువసేన, పల్నాడు జిల్లా.